అంటే ఇక్కడ వైసీపీ ఒక ఆరోపణ చేస్తుంది, ప్రజలు ఇంత కష్టాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లండన్ టూరు ఈయనేమో క్రికెట్ చూసేకి వెళ్ళాడు అని వైసీపీ చేస్తాను. టీడీపీ కూడా ఒకటి చెప్తోంది, ఈ ప్రజలు ఇన్ని కష్టాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ దాటి రాలేదు కదా ఇదని. రేపు ఎల్లుండి నుంచి తుఫాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాలకు వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దాకా ఎగ్గట్టుకుని మరీ వెళ్ళాడండి. ఏమి ఇచ్చాడు? వ్యవస్థను పనిచేయడానికి. ఎందుకు నెల్లూరు తుఫాన్ ఒకసారి రీకలెక్ట్ చేసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో రియాబ్ సెంటర్లకి 3 రోజుల ముందు తరలించారు. వెళ్తున్నప్పుడు వాళ్ళ చేతిలో ఈ నిత్యావసర సరుకులు ప్యాకెట్ అండ్ చేతిలో డబ్బులు పెట్టి పంపించారు. ఆ పని మీరు చేశారా? కాంపన్సేషన్స్ ఆర్బీకే సెంటర్లో దాన్ని ఏమంటారు, లాగ్ బుక్స్ ఉండేవి, క్రాప్ బుక్స్. ఆ క్రాప్ బుక్లో, ఈ క్రాప్ బుక్లో ఏ గ్రామంలో ఏ పంటలు ఎన్ని వేశారు మీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయా? 5,250 కోట్లు ప్రాథమిక అంచనాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆయన అగ్రిగేట్ ప్రతి ఎకరంలో 90,000 పైచీలకు నష్టపోయింది. ఒక ఎకరానికి బేర్ మినిమం ఖర్చు ఇప్పుడు పీక మీదకుంది. అరటి పసుపు వేసిన వాళ్ళు 10 లక్షల పైచీలకు ఖర్చు పెట్టి ఉన్నారు. వరి 11 లక్షల ఎకరాల్లో నేలమట్టం అయిపోయింది. ఏది పనికిరాదు, గింజ కూడా పనికిరాదు. అన్ని తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి కానీ మీరు కానీ ప్రత్యక్ష కార్యాచరణలో 24 గంటలు. మీరు ఒక రోజు ముందు మీ విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చారు మీ తండ్రి కొడుకులు. ఆ రోజు దాకా కార్యాచరణ ఏముంది? రియాబ్ సెంటర్లో ప్రత్యక్షంగా 40 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా సఫర్ అవ్వచ్చు. ఈ తుఫాన్ ఎఫెక్ట్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ 40 లక్షల మంది ప్రజలు. ఈ 40 లక్షల మంది ప్రజలకి మీ రియాబ్ సెంటర్లో కూర్చోబెట్టారా? అసలు ఇక్కడ ముఖ్యమంత్రి కానీ అటు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానీ స్పందించకపోతే మిగతా యంత్రాంగం ఎందుకు స్పందించట్లేదు అంటారు? అదేనండి, ఒకరు షాడో ముఖ్యమంత్రి గాను, ఒకరు ప్రత్యక్ష ముఖ్యమంత్రి గాను. షాడో ముఖ్యమంత్రి మాట చెల్లే కార్యక్రమం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి డిస్క్రిప్షన్ ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయడం, ఒక విద్యాశాఖ మంత్రి డిస్క్రిప్షన్ అండి ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రి అనౌన్స్ చేయాలి, లేదంటే సంబంధిత శాఖ మంత్రి, లేదంటే అక్కడ ఇమీడియట్ గా తక్షణం వెళ్ళిన కేబినెట్ హోదా మంత్రి అనౌన్స్ చేయాలి. వీళ్ళు ముగ్గురుతో వాళ్ళే పొద్దున్న నుంచి. లోకేష్ గారు సాయంత్రం వెళ్తారు కానీ ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయకపోతే ఏం చెప్పాలండి? ఏం వ్యవస్థ నడుపుతున్నాం మనం? అంటే కష్టాల్లో కూడా మైలేజ్ కోసమే వీళ్ళు. ఎక్కడండి ఏంటిది? ఎవడు ఎలివేషన్లు ఇచ్చుకోవడానికి ఇది ఎక్కడ బాధ అండి? పోనీ మీరేమైనా తగుదనమ్మా అని ఉన్నారంటే అదే రోజు తుఫాన్ అయిపోయిన నెక్స్ట్ డే మీ తమ్ముడు గారి కొడుకు మ్యారేజ్ అని చెప్పి ఆ సినిమా యాక్టర్ది ఈడికి పొలోమని ఎగేసుకుని వచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు నీళ్ళ దగ్గర తర్వాత ఏడున్నారు ఎవడికి తెలియట్లే. మరి కేంద్ర ప్రభుత్వం నెగోసియేషన్ ఢిల్లీలో నేను హోటాహుటిన రాష్ట్ర ప్రజల కోసం ఈ 5,250 ప్రాథమిక అంచనాల్లో నేను హోటాహుటిన 3,000 కోట్లు తీసుకొచ్చాను. ఏమైనా స్టేట్మెంట్ ఉంది అటు నుంచి? మూడోది, ఇది జాతీయ విపత్తి కింద ఎందుకు చెప్పలేపారండి? ఎందుకంటే 25 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో 24 జిల్లాలు తీవ్ర ప్రభావం ఎదురయ్యాయి. మీరేమో క్రికెట్ మ్యాచ్ చూడడానికేమో బొంబాయి వెళ్తారా? సచిన్ టెండూల్కర్, జయేషా వీళ్ళందరితోనూ ఫోటోలు మాకు. ఆయనేమో భార్య సమేతంగా లండన్ వెళ్ళి 4 ఇన్వెస్టర్లు తీసుకొస్తారు. అంటే ఇంత ప్రళయం, ఇంత దౌర్భాగ్య స్థితి ఉంటే రేపు 14-15 సిఏ కాన్క్లేవ్ మీకు ఇంపార్టెంట్. అది కూడా ఎలివేషన్స్ కోసం ఒప్పందాలు, అంతే కదా. అరే రైతు ఒక వెన్నెముక రాష్ట్రంకి 10 రూపాయల ఆదాయం మనకి ఇచ్చేవాడు, వాడు తీవ్రమైన నష్టానికి గురి అతలాకుతలమైన రాష్ట్రంలో ఈ సిఐ సమిట్లతో మనం ఏం చేస్తాం? తక్షణ సాయం వీడికి మీరు ఇస్తారని 20,000 రూపాయలు, 2 సంవత్సరాలు కలిపి 40,000, 5,000 మాత్రమే ఇచ్చారు. ఆ 35,000 పంట గిట్టుబడి ధరకో లేకపోతే పంట పెట్టుబడికో మీరు ఇచ్చిన ఉదంతో ఏమైనా ఉంది అయిపోయి? కనీస ప్రణాళిక. ఈ 2 బడ్జెట్లు చూశాను నేను. ఒక్కొక్క ఏరియాలో 2,200 మందికి సచివాలయం కట్టిన జగన్మోహన్ రెడ్డికి జీటుగా నేను 2,200 మంది ఉన్న ప్రజలకి పంట పొలాలు పరిరక్షించడానికి నేను గొడవలు కడుతున్నాను నేను చెప్పారండి. షెడ్లు వేస్తున్నావు అట్లీస్ట్ పంట ఎండబెట్టుకోవడానికి. ఎంతమంది రైతులు ఒడ్లు నేలపాలి కాలువల్లో కొట్టుకుపోతుంటే లబోదిబోమంటున్న పంట రావాలని చూస్తున్నాం. ఇలాంటి కార్యాచరణ ప్రణాళిక ఏదండి? ఉదూని ఇస్రో శాస్త్రవేత్తలు పరీక్షించినట్టు నేను సాయంత్రం ర్యాకెట్ ఎగరేసినట్టు ఈ కంప్యూటర్ పెట్టుకుని ఏడు చూస్తుంటారు సార్, నాకు అర్థం కాదు. కనీసం టార్పాలిన్లు లేపారు. మీకు విదేశీ పర్యటనల మీద ఉన్న మోజు ఏమని సార్? మీ అనుభవానికి కేంద్రంలో విదేశాంగ శాఖ మంత్రి ఏవి కాకుండా ఇస్తారు మీకు? ఆ జయశంకర్ గారితో కలిపి మీరు కూడా వెళ్ళండి సార్, తిరగండి. మీకు అంత సరదా ఉంటే ఏంటి సార్ ఇది? ఎంత తీవ్ర పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నప్పుడు మీకు విదేశీ పర్యటనలు అంత ప్రాచుర్యం ఇస్తుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పరిరక్షణ, ప్రజల కష్టాలకి ఓ పక్క కాశీబుగ్గ తీవ్రతకి కనీస బాధ్యత లేదు. ప్రైవేట్ అని చెప్పి చేతులు దులుపుకుంటారు. ఓ పక్క తీవ్ర తుఫాను ఒడిదుడుకులు ఈ రోజుకి కూడా బయటికి ఎలా వస్తారన్న దిక్కుజాల స్థితిలో మనం ఉన్నప్పుడు, దిక్కుచోతుల స్థితిలో ఉన్న ప్రజలు ఉన్నప్పుడు తండ్రి విదేశీ పర్యటన, కొడుకేమో ముంబైలో క్రికెట్ మ్యాచ్. అవసరం సార్ మనకి ఇది?